విజయవాడ నగరంలోని రాధా మాధవ్ అపార్ట్మెంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంబరానంటాయి. నివాసితులంతా ఒకే కుటుంబంలా చేరి వినూత్నంగా సంబరాలు చేసుకున్నారు. చిన్నారుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 2026 నూతన సంవత్సరం అందరికీ శుభం చేకూర్చాలని ఆకాంక్షించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. విజయవాడలో ఉన్నటువంటి రామ్ మాధవ్ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ వాసులందరూ కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పరిచి ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం ఇక్కడ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు. ఆ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఈ న్యూ ఇయర్ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఒక కుటుంబంలాగా ఏర్పడి ఇక్కడ ప్రత్యేకంగా ఈ రకరకాల ఈవెంట్స్తో ఇక్కడ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. న్యూ ఇయర్ వేడుకలను అందంగా జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు అపార్ట్మెంట్స్ వాసులను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, ముందుగా మీకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఎట్లా జరుపుకుంటున్నారు మేడం? మేము చాలా బాగా చేసుకుంటున్నామండి. ఇంకా ఇయర్ ఇంకా స్పెషల్ మేము ఎవరి ఇయర్ కొత్తగానే స్పెషల్గా చేసుకుంటాము. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా మేము ఎలా న్యూ ఇయర్ సెలబ్రేషన్. మా ఫ్యామిలీ 160 ఫ్యామిలీస్ 190 ఫ్యామిలీస్ అందరం ఒక్క దగ్గరే ఒక చోటే ఉండి ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసుకుంటాము. మా ఈ న్యూ ఇయర్ చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇంకా చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకోవాలని, మీరు ఇలానే రావాలి అని కోరుకుంటున్నాం. సాధారణంగా న్యూ ఇయర్ అంటే రిజల్యూషన్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా చూసారు. రాబోయే సంవత్సరం ఎలా ఉండాలనుకుంటున్నారు? రాబోయే సంవత్సరం అంతా అందరం హెల్త్ వైజ్గా కానీ మళ్ళీ హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. మేమందరం కూడా జిమ్, మాకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. స్విమ్మింగ్ ఉంది, మాకు వాకింగ్ ట్రాక్, ఇవన్నీ అందరం కలిసి మేము ఎవరు రాకుండా అంత గ్రూప్ కలిసి వాకింగ్ కానీ స్విమ్మింగ్ కానీ జిమ్లో కానీ మేమందరం పార్టిసిపేట్ చేస్తాము. సో ఎవ్రీ డాన్సెస్ కానీ మ్యూజిక్ కానీ అవన్నీ హెల్త్ కూడా మేము చాలా ఇంపార్టెంట్ చేసుకుంటాము. సో మీరు ఎలా జరుపుకుంటారు? జీవి అపార్ట్మెంట్ అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ఉండి అవుటర్స్ ఎవ్వరు డాన్సర్స్ కానీ సింగర్స్ కానీ రాకుండా 1 మంత్ నుంచి అందరం ఇక్కడే పార్టిసిపేట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఒక ఫ్యామిలీగా ఎంజాయ్ చేస్తాము. ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ టోటల్లీ దిస్ లాస్ట్ న్యూ ఇయర్ 5 years నుంచి. సో హ్యాపీ న్యూ ఇయర్, ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్, హెల్తీ అండ్ వెల్తీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ కమింగ్ న్యూ ఇయర్. చూశారు కదా, ఇక్కడ ప్రత్యేకంగా అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఒక కుటుంబాలు ఏర్పడి ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా జరుపుకుంటున్నారు? Happy New Year 2026 and this is GV Radha Madhav enjoying and celebrating New Year celebration 31st night. Thank you. ఇంకా ఉన్నారు అపార్ట్మెంట్ వాసులు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా బాగా జరుపుకుంటున్నాం. ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ ఇంతే. చాలా మంది కమ్యూనిటీలో ఉన్నారు, అందరం బాగా జరుపుకుంటాం. ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కమ్మని కళ్ళలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, అంకితం అన్నది నా ప్రాణం. అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. మా దానిలో ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్ చూడటానికి. మరి అంత మాకు ఎంత ప్రౌడ్ మూమెంట్, ఎంత హ్యాపీ మూమెంట్ కదండి. అదండి మా రాధా మాధవ్ జీవి అంటే వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అట్ వన్ రూఫ్ అండి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్. ఇక్కడ అందరం ఇలా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఖచ్చితంగా అందరూ కూడా ఒక కుటుంబంలాగా ఏర్పడి ప్రజలందరూ కూడా ఈ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, వచ్చే సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూపుతాం మరి బిగ్ టీవీ విజయవాడ.